రష్యా రాజధాని మాస్కోలో ఉగ్రముక్కలు దాడికి పాల్పడ్డారు. షాపింగ్ మాల్లోకి చొరబడి సామాన్యులపై బాంబులతో అటాక్ చేశారు. అంతేకాకుండా విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ దాడిలో ఇప్పటివరకు 60 మందికి పైగా మృతి చెందినట్టు తెలుస్తోంది. వందలాది మందికి తీవ్ర గాయాలయ్యాయి. దాంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు క్షతగాతులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు రష్యా ప్రత్యేక దళాలను రంగంలోకి దింపింది. ఇక ఈ దాడికి పాల్పడింది తామేనంటూ ఐసిస్ ప్రకటించింది. ఒక్కసారిగా ఉగ్రదాడితో యావత్ రష్యా ఉలిక్కిపడింది. మరోవైపు అన్ని దేశాలు గాయపడిన రష్యన్లకు అండగా నిలుస్తున్నారు. ప్రధాని మోదీ సైతం ఈ ఘటనను ఖండించారు. కష్టకాలంలో రష్యన్లకు తోడుగా ఉంటామని ప్రకటించారు. రష్యా రాజధాని మాస్కోలో ఉగ్రముక్కలు దాడికి పాల్పడ్డారు. షాపింగ్ మాల్లోకి చొరబడి సామాన్యులపై బాంబులతో అటాక్ చేశారు. అంతేకాకుండా విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ దాడిలో ఇప్పటివరకు 60 మందికి పైగా మృతి చెందినట్టు తెలుస్తుంది. వందలాది మందికి తీవ్ర గాయాలయ్యాయి. దాంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు క్షతగాతులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు రష్యా ప్రత్యేక దళాలను రంగంలోకి దింపింది. ఇక ఈ దాడికి పాల్పడింది తామేనంటూ ఐసిస్ ప్రకటించింది. ఒక్కసారిగా ఉగ్రదాడితో యావత్ రష్యా ఉలిక్కిపడింది. మరోవైపు అన్ని దేశాలు గాయపడిన రష్యన్లకు అండగా నిలుస్తున్నారు. ప్రధాని మోదీ సైతం ఈ ఘటనను ఖండించారు. కష్టకాలంలో రష్యన్లకు తోడుగా ఉంటామని ప్రకటించారు.